ఎప్పటికైనా మీకు అంటే భవిష్యత్తులో తను ఒక రాష్ట్రాన్ని పాలించే నాయకుడు అవుతాడన్న నమ్మకం అయితే ఉంది. ఐ విష్, ఐ హోప్, ఐ రియలీ విష్ అండ్ హోప్ ఫర్ టు డూ దట్. దానికి అది నా ఇష్టం అని కాదండి. ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది, డ్రీమ్ సంథింగ్ సో బిగ్ దట్ యూ కెనాట్ అచీవ్ ఇట్ టిల్ యూ గ్రో ఇన్ టు ద పర్సన్ యూ క్యాన్. ఆయన ఒక రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించే కెపాసిటీ, ఆ స్థాయికి ఆయనే చెప్పుకున్నారు. ఎదగల కదా ఆయన కూడా. మా ఫ్యాన్స్ 10 లక్షల మంది ఉన్నారని అయిపోతారేంటి? ఆయన హీఈస్ ఇన్ దట్ జర్నీ, ఆ పయనంలో ఉన్నారు. అదే ఈరోజు ఆయన పిఠాపురం అనే ఒక ప్లేస్లో ఆయన పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. సో ఆయన్ని ఓడించడం కోసం పాలక పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పుడు ఒప్పుకోండి, గెలవడానికి ట్రై చేస్తున్నారు. ఆయన గెలిపించడానికి ట్రై చేస్తారు. ఆయన గెలిపించడానికి, వాళ్ళు గెలవడానికి అండి. పాలిటిక్స్ అదే కదా జరిగేది. నేను 100 మీటర్స్ రేస్ ఉరుకుతున్నాను అనుకోండి, నేను ఓడిపోవాలని ఉరుకుతున్నానంటే నేను గెలవాలో పక్కన ఓడిపోవాలి, కామన్ కదా. అదే అంటే లాస్ట్ టైం ఆయన ఓడిపోయారు, మనకు తెలిసిన విషయం. 2 చోట్ల కూడా ఓడిపోయారు ఆయన. సో ఈసారి పిఠాపురం ఎంచుకున్నారు ఆయన. సో ఆయన ఎట్లయినా సరే మళ్ళీ ఓడించడం కోసం అవతల పార్టీ వాళ్ళు సర్వ ప్రయత్నాలు, సర్వశక్తులు వడ్డీ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో మీకు ఇప్పుడు అంటే మీరు తిరుగుతూ ఉంటారు, షూటింగ్ల నిమిత్తం హోటల్లో దిగుతూ ఉంటారు, మీకు ఎదురైన అనుభవాలు ఇవన్నీ చూసినప్పుడు మీకు అక్కడ మార్పు అనేది అవసరం అనిపిస్తూ ఉందా, లేకపోతే ఇప్పుడు ఉన్నదే కంటిన్యూ అయితే బాగుంటుంది అనిపిస్తుందా? అక్కడ నేను పిఠాపురం అనే ప్లేస్లో నేను ఎప్పుడు వెళ్ళా. పిఠాపురం గురించి కాదు, ఒక ప్రదేశం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ లేను నేను. అప్పుడప్పుడు షూటింగ్కి వెళ్ళొస్తాను. సో తెలియని విషయం గురించి ఒక 4-5 స్టేట్మెంట్ ఇవ్వడం సబబు కాదు నాకు. కానీ ఒక లాజిక్ చెప్పు, ఒక వ్యక్తిని ఓడగొట్టడానికి రకరకాల శక్తులు వాడి రకరకాల జనాలు పనిచేస్తున్నారంటే అర్థం ఏంటండి? ఆ వ్యక్తులు ఏదో ఉన్నట్టుగా అంత ఈజీ పిల్లగాడిలే అంటే అంత కష్టపడరు కదా. అదే అంత కష్టపడుతున్నట్టు ఇక్కడ సత్తా ఉందని తెలుస్తుంది కదండి. నేనెంత మాట్లాడినా, వాళ్ళు ఎంత చేసినా, వీళ్ళు ఎంత చేసినా లాస్ట్లో జనాలు పెట్టి టక్కని కుదురుతారు కదా, అది తెలుస్తుంది. గెలిచినంత మాత్రాన ఈయన సర్వం సాధించినట్టు కాదు, ఓడినంత మాత్రాన ఏది సాధించలేడని కాదు. లాంగ్ జర్నీ అండి ఆయనకి. ఇంకో 20 years ఐ విష్ హిమ్ 20-25 years ఆఫ్ పొలిటికల్ కెరీర్. ఓకే. ఏమంటే ఇప్పుడు బీజేపీ పార్టీలు మా నాన్నగారు ఫేవరెట్ ఎవరు? మన జనసంఘ్ నుంచి మా నాన్నగారు. సో అందులో ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు, లేకపోతే అడ్వాణి, ఇద్దరే కదండి. అప్పుడు ఇద్దరే. ఎలాంటి ఎటకారాలు ఎవ్రీడే పార్లమెంట్లో వాళ్ళ అసలు మనిషి ఎలా తట్టుకున్నాడో అనిపిస్తుంది. మొదట ఒక సీట్తో కదా మొదలైంది వాళ్ళు. ఓడిపోయిన సంగతి కాదండి. 1982లో ఇద్దరే ఎంపీలు వచ్చినప్పుడు అందరు ఎటకారాలు కదా, అవన్నీ తట్టుకుంటూ వస్తేనే కదండి. ఈయన కదా ఇప్పుడే స్టార్ట్ అయింది. లాంగ్ వేస్ టు గో. దే విల్ బి ఎ డిఫరెన్స్. అంటే మీరు ఆయనతో స్క్రీన్ పంచుకునే టైంలో ఎలా అనిపించేది? నాకు కొందరు మిగతా ఆర్టిస్టులు హీరోలు అని అనుకునేటప్పుడు నాకు ఇప్పుడు చిరంజీవి గారిని ఒకసారి కలిసా, అల్లు అర్జున్ గారిని కలవాలా, మహేష్ బాబు గారిని ఫేస్ టు ఫేస్ కలవాలా, ప్రభాస్ గారిని ఫేస్ టు ఫేస్ కలవాలా, అట్లా ఎంతో మందిని కలవాలా. కలిసిన వాళ్ళు ఈయన వేరే అండి. స్ట్రేంజ్ కామ్నెస్ ఉంటుంది, ఒక సైలెన్స్, కామ్నెస్. అది తిరిగి ఇలా చూస్తే ఊరే టక్, there's some strange power around him. Okay. And very common person అండి. అంటే ఇట్లా ఓజీ సినిమాలో అందరం ఉన్నాం, జూనియర్ ఆర్టిస్ట్ అందరం. ఆయన వచ్చేసి ఇట్లా మీ టీ తాగాలంటే ఏదో చెప్పారు, ఏ టీ అన్నారు. ఓకే. అలాగే బాబు గారు అంటే ఆయనకి ఇరిటేషన్, బాబు గారు మోసేస్తారు కదా, వదలరా అని ఇట్లా చూశారు. ఇట్లా అని వచ్చి కూర్చొని చా తాగుతున్నారు. అంటే అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ని ఇంప్రెస్ చేసే అంత అవసరం లేదు కదా అని. అండ్ ఒక షార్ట్ కంప్లీట్ చేసేది, సార్ ఇట్స్ అ ప్లెజర్ టు మీట్ యూ అంటే, థ్యాంక్ యూ సో మచ్. మర్యాదస్తుడు, గుడ్ మ్యాన్. ప్రపంచంలో అందరు మంచోళ్ళే అంటే చూద్దాం ఏమైద్దాం. ప్రతిసారి ఆయన్ని పర్సనల్గా అటాక్ చేయటం, 3 పెళ్ళాలు, 4 పెళ్ళాలు, 4 పెళ్ళిళ్ళు ఇట్లా రకరకాలుగా, అది అలా చేసినప్పుడు మీకేమనిపిస్తుంది? అది అలా చేసిన వాళ్ళ స్థాయి ఏంటో చూపించుకుంటున్నారు కదండి. ఇప్పుడు ఎవడైనా
క్లాస్లో 100 మంది ఉన్నారండి, ఒకడు 1+1 = 9, 1+1 = 42, 1+1 = యాపిల్ అని రాస్తున్నాడు అంటే వాడు ఏం చూపించుకుంటున్నాడు? వాడి స్టాండర్డ్ తక్కువ చూపించుకుంటున్నాడు కదా. ఎవరైనా కష్టపడి నేను బీపీఎన్ చూపించుకుంటే ఓహో ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అని అది అంతే. ఓకే, డూ యూ థింక్ ఇట్ ఈస్ ఫేర్ అండి? ఎప్పుడు పర్సనల్ అటాక్ అనేది అటాక్ కాదండి, కామెంట్. కుటుంబ సభ్యులతో సపరివార సమేతంగా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను కానీ వైఫ్ పేరు తీయరద్దండి, తప్పది. ప్లీజ్, పవర్ స్టార్ గురించి అని కాదు, మీ గురించి అయినా నా గురించి అయినా. ఇప్పుడు మనం ఇద్దరం పరిచయం భయ్యా, ఐ డోంట్ ఈవెన్ నో యువర్ వైఫ్స్ నేమ్, నో యువర్ మదర్స్ నేమ్, యువర్ ఫాదర్, నాకు అనవసరం. నేనేమంటాను, ఒక కుటుంబం అంటే సింపుల్గా చెప్పండి, ఒక 3 పిల్లలు నడిపించే ఒక ఒక వ్యవస్థ నడిపిస్తున్నారు. దానికి 4 కళ్ళు, 4 చెవులు, 5వ కంటికి కనిపించనిది, 5వ చెవికి వినిపించనిది, 3వ నోటి మాటగా రానన్నదే ఒక ఉమ్మడి కుటుంబం అండి. హస్బెండ్ అండ్ వైఫ్, 4 కళ్ళు, 4 చెవులు, 5వ కంటికి కనిపించద్దు, 5వ చెవికి వినిపించద్దు, 3వ నోటి మాటగా బయటకు అది గర్భగుడి. ఆ గర్భగుడి గురించి ఒక వ్యక్తి భార్య గురించి మాట్లాడుతాం, ఏం బీక్తాం అంటే మాట్లాడుకో. ఆయనకు ఫరక్ పడుతుంది అనుకున్నారా? జనాలు పిచ్చోళ్ళ అలా మాట్లాడే వ్యక్తులు వాళ్ళ లైఫ్ అంతే ఉంటుంది. ఓకే, ఈయన ఎలా తట్టుకుంటున్నారు చెప్పండి. అది అదే ఇప్పుడు నాలంటాడు ఏమంటే ఎందుకు అవసరం, హాయిగా చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. ఆయన దాని మీద కూడా కామెంట్ చేశారు. అంటే నేను మామూలుగా అయితే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను, 2 సార్లు విడాకులు తీసుకున్నాను, 4వ అయితే నాకు లేదు, ఒకవేళ ఉంటే అది. ఒక్క నిమిషం, నాకు ఒక డౌట్ అండి, ఏమనుకో, పెళ్లి చేసుకుంటే గొప్ప? మీరు చెప్పండి, పెళ్లి చేసుకోవడం గొప్ప విషయమా? అది మనిషిని బట్టి, ఎవరి బుద్ధి దాన్ని బట్టి ఉంటుంది అంతే. సో పెళ్లి చేసుకున్నాడు గొప్ప కాదు, పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు నీచుడు కాదు, రైటా? రైట్, అధముడు కాదు. విడాకులు అంటే టైం పాసా? పెళ్లి తర్వాత విడాకులు ఇవ్వడం సరదా అన్న ఎవరికైనా? అదొక లీగల్ ప్రాసెస్. అవును, మినిమం 6 నెలల నుంచి 2-3 సంవత్సరాలు పడే ఒక పెద్ద ప్రొసీజర్ అది. అది కూడా ఇక మనం కలిసి జీవించలేము అని తీసుకున్న ఒక నిర్ణయం. ఒక మగుడు పిల్లలు, హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళ గర్భగుడిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేదు మనం దూరం విడిపోదాం మనం అని చెప్పి ఆ ప్రాసెస్ 3-4-5 years ప్రాసెస్ అది. ఎవరికైనా విడాకులు అయితే నేనైతే ఐ విష్ యూ బెటర్ లైఫ్, ఐ విష్ యూ మోర్ పీస్ అంటాను. ఎందుకంటే వాళ్ళు నాన్ సెన్స్ అంతా తట్టుకొని బయటకు వచ్చారు. అవును. సో విడాకులు ఎవరికి, ఏ జంటకైనా విడాకులు అయితే నా సానుభూతి ఉందండి వాళ్ళకి. ఐ విష్ దెమ్ ది బెస్ట్ ఫర్ ద లైఫ్. పాపం ఇద్దరు కూడా విడిగా ఉంటూ తప్పుగా చేసి విడాకులైనోడు అంటే అది రేపు చేసినాడు, కుదరలేదయ్యా ఇప్పుడు ఏంటి, ఇంకోసారి అది కూడా కుదరలా ఇప్పుడు ఏంటి? ఎంతో మంది పెళ్లి చేసుకొని పిల్లాన్ని ఇంట్లో పెట్టుకొని బయట చేసే కార్యక్రమాలు అందరికీ తెలుసు. ఎవరైనా మాట్లాడుతున్నాడా? దట్టు ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అన్ని చేసుకుంటూ బయట ఏదో సెటప్లు పెట్టుకుని అది తెలిసి పోన్లే అని మనం మర్యాదగా ఉన్నామా? ఎంతమంది లేరండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పొలిటికల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండివిజువల్స్. సినిమా స్టార్ ఉండొచ్చు, డాక్టర్ ఉండొచ్చు, ఇంజనీర్, లాయర్ ఉండొచ్చు, జడ్జి ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండదు. వాళ్ళకి ఇట్లాంటి ఉన్నాయి. బయట జనాలు తెలిసినా మాట్లాడతారా? పబ్లిక్లో బహిరంగంగా టీవీలో చెప్తారా? అది మర్యాద. అది దాటేసి వాడిది విడాకులు అయిపోయిందంటే పాపం ఇమాజిన్ ది పర్సనల్ టర్మాయిల్, ఎంత నొప్పి ఉంటుంది కదా ఆయనకి. నేను ఈ మాట మాట్లాడడం కూడా తప్పు అనిపిస్తుంది నాకు. రెండో వ్యక్తికి కూడా ఉంటది కదా ఆ బాధ. నేను అనేది సార్, అవతల వ్యక్తి ఎవరో నాకు తెలియదు కదా. నేను అవతల వ్యక్తి గురించి నెగిటివ్ పాజిటివ్ అసలు నేను మాట్లాడే హక్కే లేదు నాకు. పర్టికులర్ ఒక కాలంలో మా పవర్ స్టార్ గారు బెటర్ హాఫ్ వాళ్ళు, అవునా కదా? అవును. వాళ్ళ గురించి నేను అసలు నోరు జారద్దు కదా, అసలు ఆలోచనే రాదు నాకు. నేను ఆలోచించేదంటే ఇద్దరు వెంట్ త్రూ టఫ్ టైం కదా, అండ్ దే కమింగ్ పాపం వర్కౌట్ కాలేదు, ఐ విష్ దెమ్ ది వెరీ బెస్ట్ అని ఉంటే ఒక మెచ్యూరిటీ. దాని గురించి కూడా మాట్లాడడం. మా ఫ్రెండ్స్, మా క్లాస్మేట్స్, కాలేజ్ మేట్స్ ఉన్నారంటే ఇవాళ కూడా ఎలా నీ ఫ్యామిలీ రాలేదా అంటాం.
ఎంత క్లోజ్. వాళ్ళ వైఫ్ మాకు జూనియర్ ఉండొచ్చు, వాళ్ళ లవ్ మ్యారేజ్, మేము పెళ్లి చెప్పించి ఉండొచ్చు, ఓకే. అమ్మాయిని కాలేజ్ ఏరా ఎమరో అని మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు ఆమె వస్తే ఏమా అంత బాగానేనా, రే మీ ఫ్యామిలీ వచ్చిందిరా అంటాం. నేను తన భార్యని బై ఛాన్స్ పేరు పెట్టి పలికితే పక్కన వాళ్ళ చనువు తీసుకుని ఏదైనా నువ్వు ఇక్కడ రావే అనేస్తాడేమో అని నాకు ఆ ఫీలింగ్. సో ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ హిమ్. వాడు అడిగాడు అన్న ప్రొటెక్ట్ చేయమని. అది మంచి కల్చర్ భయ్. అది మీరు నాకన్నా వయసులో పెద్ద చిన్న వదిలేయాలి. ఇఫ్ యూ ఇంట్రొడ్యూస్ వదినమ్మా బాగున్నారా అనగలిగి ఆ స్థాయి కల్చర్ నాకు ఉన్నా లేకున్నా అట్లీస్ట్ నేను పాటించగలగాలి కదా. అవునా కదా? ఇప్పుడు నాకు 2 పెళ్ళిళ్ళు అయినాయండి, 2 సార్లు విడాకులైనాయి. అంటే ఐ హ్యావ్ బీన్ త్రూ ద ప్రాసెస్. మీకు అనుభవించి బయటికి వచ్చాము. నీకు 2 విడాకులు అయినాయి అంటే ఫక్ యూ బాస్టర్డ్స్. ఇంకోళ్ళ గురించి మాట్లాడు. దరిద్రం దొడ్డికి పోతే దాన్ని నాకేటోళ్ళు మీరు. అంటే దిస్ ఇస్ వేర్ ది యాంగర్ కమ్స్ ఇన్. దెర్ ఈస్ అనదర్ లేడీ అవుట్ దేర్ కదా. సపోజింగ్ ఒక వ్యక్తి ఉన్నాడు, తనకు సిస్టర్స్ ఉంటారుగా, ఫ్రెండ్స్ ఉంటారుగా, ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్, వాళ్ళ దాంట్లో అట్లా అయితే మీరు ఏం చేస్తారు? అట్లాగే మాట్లాడతారా? కనికరం చూపించనక్కర్లా, అవతల వ్యక్తి బేసిక్ మర్యాద చూపించాలండి. తప్పుగా మాట్లాడద్దు. మాట్లాడతా నా ఇష్టం అంటే మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ గుర్తుంటాయండి జనాలకి కదా. కొన్ని పెట్టుకుంటారు, కొన్ని గుర్తుంటాయి కదా. ఇవన్నీ చెత్తంతా గుర్తుపెట్టుకుని ఓపిక లేదండి జనాలకి. ఓవరాల్ ఏంటంటే మీకు చెప్పిన క్షణిక షార్ట్ టర్మ్ గెయిన్స్ చూసుకుంటారు. నాకు కొంచెం లాభం వస్తుంది నాకెందుకని. అది ఎన్ని రోజులు చూసుకుంటారు? కొంచెం లాభం వస్తుంది కానీ చుట్టుపక్కల అంతా ఏం లేదు కదా, రాలేదురా నేను వదులుకోవాలని చెప్పి జనాలకు అది కూడా తెలుసు. షార్ట్ టర్మ్ గెయిన్స్ వద్దు, వదులుకుంటా అని కష్టపడతాను, అది కూడా తెలుసు జనాలకు. వస్తాయి మార్పు. నాకు ఇష్టం ఉన్నప్పుడు రాదండి మార్పు. నాలోనే మార్పు రావడం కష్టం అన్నప్పుడు ఒక సొసైటీ, ఒక ఊరు, ఒక రాష్ట్రంలో మార్పు రావడానికి టైం పడుతుంది. ఎంత టైం పడుతుందో తెలియదు. మార్పు తెవ్వాల్సింది ఎవరు? ప్రజలే. తెస్తే వాళ్ళకి మంచిది, తేకపోయినా వాళ్ళకి మంచిది. అంటే ఆప్టిమిస్టిక్ గా ఉందామని. వాట్ ఈస్ ది అదర్ వే? పాజిటివ్గా ఎందుకు ఉండాలి? నెగిటివ్గా ఉండు, చచ్చిపో. నాకే పుట్టాం భయ్యా, ఏదో పీకుదాం, మీ జిమ్మడని బతకాలి. నలుగురికి మంచి చేస్తూ మంచిగా. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ లాజిక్ చెప్పాడు ఒకడు, ఫిలాసఫీ అని కాదు, సింపుల్గా చెప్పాడు. నిమ్మకాయ తీసుకోండి, కట్ చేయండి, పిండండి, ఏమొస్తుంది బయటికి? నిమ్మరసమే వస్తుంది. చింతపండు రసం వస్తుందా? మీరు ఎంతైనా ట్రై చేయండి, చింతపండు రసం రాదు, నిమ్మరసమే వస్తుంది. అంటే ఏంటి? మీరు మనిషి అంటే మనిషికి కొన్ని గుణాలు ఉండాలి, మంచి గుణాలు ఉండాలిగా. ఏది? ఆయన్ని తిట్టినా కొట్టినా మంచి మాటలే మాట్లాడగలిగాడు. ఆయన్ని తిట్టినా కొట్టినా ఒత్తిడి వేసినా ఏం చేసినాడు మంచిగా చేయాలి. అలా నిమ్మకాయకి వస్తే నిమ్మకాయ రసం, ఇక్కడ నిమ్మకాయ వస్తే దొడ్డు వస్తుంది. పోనీ ఎవరికి ఫరక. ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళేసి పర్సనల్ ఇంకో కుటుంబం గురించి మాట్లాడితే దరిద్రం. అది అయిపోయింది. అదే. సో మీరు అనుకున్నట్టు ఈసారి ఒకవేళ ఆయన కనుక 21 సీట్లో పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆయన పార్టీ మెంబర్స్ మ్యాక్సిమం వస్తే ఒకవేళ వాళ్ళ క్యాండిడేట్స్ గెలిచిందనుకున్నాం. కానీ ఎవరితో అయితే ఆయన టైఅప్ అయ్యారో, అలయన్స్ పెట్టుకున్నారో, సో వాళ్ళ ప్రభుత్వంలో ఒకవేళ వస్తే కనుక ఈయన అందులో భాగమయ్యే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? లేకపోతే నాకు ఒకటి ఉందండి, ఒక వ్యక్తి ఒక మీడియం రేంజ్ తిమింగలం అంటే రీజనబుల్లీ కొత్త పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ. ఓ రీజనబుల్ రేంజ్ తిమింగలం, ఒక పెద్ద తిమింగలం, ఒక డైనోసార్. ఈ ముగ్గురులో ఒక మామూలు మనిషి. డైనోసార్ అంటే బీజేపీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిస్టరీ. అదేలే, గుణాలు, హిస్టరీ, వాళ్ళ సైజు. దాంట్లో ఒక ఆనెస్ట్ వ్యక్తి, నిజాయితీ పరుడు దిగేసి ఏదో చేస్తా అంటే మంచిది కదా. చూద్దాం. ఓడిపోతే నా రెస్పెక్ట్ ఆయనకి, ఓడిపోయినా పెరుగుతుంది, గెలిచినా పెరుగుతుంది. ఎందుకు అంటే ఇవన్నీ మనమే మాట్లాడుకుంటున్నాడు, ఆయన తెలీదా? వాళ్ళ అన్నయ్య గారు కూడా పార్టీ పెట్టి
జరిగిన విషయాలు ఆయనకు తెలియదా? వాళ్ళ అన్నయ్య గారు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడ్వైజ్ ఇవ్వరా? అభిమానులు, మిత్రులు, ఫ్యామిలీ మెంబర్స్ అడ్వైజ్లు ఇవ్వరా? అన్నీ తట్టుకొని ఇక్కడ దాకా వచ్చారు కదా. అనేది పోయి దేకంగా కేవత 21 గెలిస్తే మా పవర్ స్టార్ తోపు కాదండి, అన్ని ఓడిపోతే లాస్ కాదండి. పవర్ స్టార్ అది ఏం ఫరక్ పడదు. పవరే. ఆయన మంచి చేసుకుంటూ పోతారు, అది ఫిక్స్. అదే గెలిచారు, ఓడిపోయారు, గెలుస్తారండి 100%. ఈసారి ఐ హోప్, ఐ విష్, ఐ ప్రే, బట్ ఈజ్ అ ఫోర్స్ ఫార్ గుడ్. ఈజ్ అ పవర్ ఆఫ్ గుడ్నెస్. అదే గుడ్. మీకు ఆ ఫ్యామిలీకి సంబంధించి ఆయనతోనే మీకు మీరు కలిసింది? ఇంకెవరిని కలిసి? అన్నయ్య గారిని కలిసానండి, అంతే. చిరంజీవి గారిని. అన్నిటికన్నా ఆయనే కదా. అవును. విడిగా కలిసారా? అంటే నా 49th బర్త్డేకి ఏదో ఒకటి చేద్దాం. మా నాన్నగారు క్యాన్సర్ వచ్చినప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు దే రియల్లీ హెల్ప్, బాగా సాయం చేశారండి. మా నాన్నగారికి రక్తం, అవునా, బ్లడ్ కావాల్సినప్పుడు 2001లో పంజగుట్ట దగ్గర ఉండేది ఆఫీస్ వీళ్ళది అప్పుడు. సో అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు అంటే బ్లడ్ బ్యాంక్స్ లో బ్లడ్ ఇస్తారు, డబ్బులు కట్టే బ్లడ్. ఇక్కడ తక్కువ అమౌంట్ లో బ్లడ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఐస్ ప్యాకింగ్, కోల్డ్ చైన్ మెయింటైన్ చేసి ఆల్ ది బెస్ట్ అండి. మీ నాన్నగారు ఇక్కడ ప్రేమగా ఆప్యాయంగా ఇచ్చారు. రాత్రి 1 o'clock 2 o'clock కూడా. ఓకే. అప్పుడు నా పరిస్థితి వేరే, ఇప్పుడు నా పరిస్థితి వేరే. నేను నా చేతుల మీదుగా ఏదో ఒకటి చేయాలని చెప్పి చిన్న కాంట్రిబ్యూషన్ ఇద్దామని అన్నయ్య గారిని కలిశారు. అది ఏమి ఇచ్చారు? బ్లడ్ బ్యాంక్ ఏదో ఒకటి ఇచ్చాం. ఏం చెప్పుకోవచ్చు. అది నాట్ బిగ్ 1 lakh ఇచ్చారు. ఓకే, అమౌంట్ ఇచ్చారా? నేను ఇస్తాను. చిరంజీవి గారు సినిమా చేస్తే ఆయనకి అమౌంట్ ఆయనకి ఇచ్చేస్తాను. మీరు ఇప్పుడు వచ్చారు, దారిలో ఒక బిచ్చగాడు ఏదో కనిపించాడు, 10 రూపాయలు ఇస్తే మీకు మంచి ఫీలింగ్ ఉందా లేదా భయ్య? అవును. అట్ ద సేమ్ టైం ఎందుకంటే వాడికి ఇచ్చారు, వాడు అట్లా చేస్తే ఇట్లా చేస్తే విమర్శలు కూడా వస్తాయి కదా. కానీ 30-40 సంవత్సరాలు చారిటబుల్ ఆర్గనైజేషన్ని ఆనరబుల్గా నడిపించుకుంటూ పోవడం పెద్ద విషయం అండి. చేసి చూడండి ఒక్కసారి. అదే విమర్శించే ప్రతి వ్యక్తికి నేను ఏమంటానంటే, నువ్వు ఇప్పుడు మనం ఉంటాం క్రికెట్ మ్యాచ్ చూసి, అరే సచిన్ ఇలా కాదురా, అలా కొట్టాలరా అంటాం. ఒక్కసారి బ్యాట్ ముట్టరాదు, ఆడ 150 మీద వస్తే అన్న బాల్ వచ్చింది అన్న, ఎడపోయింది అన్న అంటాం. సో అట్లాంటి సిల్లీ అడ్వైజెస్ కాదండి. దే నో వాట్ ఇట్ ఈస్. ఇది నాట్ చిల్డ్రన్, వాళ్ళు పెద్దవాళ్ళు. పవర్ స్టార్ గారు ఈజ్ గోయింగ్ ఆన్ ఎ జర్నీ, బ్యూటిఫుల్ జర్నీ ఇన్ హిస్ లైఫ్. ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ముందుకెళ్తారు. చూద్దాం. ఇప్పుడైతే ఓజీ చేస్తున్నారు ఆయనతో కలిసి? ఓజీ చేశా, అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయ్యేదో తెలియదు.